నరదిష్టి బోయపాటి సీని గారి మీద ఉన్న దిష్టి, మా నందమూరి బాలయ్య గారి మీద ఉన్న దిష్టి, మా నందమూరి తమ్మన్ గారి మీద ఉన్న దిష్టి నష్టి తీర్థంగా ప్రసాదిస్తాం. ఆయన ప్రసాదం ఇదే. దీన్ని ప్రతి ఒక్కరూ తీర్థంగా తిరస్కరిస్తాం ఖచ్చితంగా 100%. జై బాలయ్య. మెయిన్ సినిమాకి హైలైట్ తమనన్న కొంచెం తీర్థం ఇస్తావా? తమ్మనన్నకి 100% తీర్థం ఇస్తా. తమ్మనన్నకి 100% ఫుల్ ఇస్తా ఖచ్చితంగా. తమ్మనన్నకి మాకందరికి కూడా ఫుల్ మీల్స్ పెట్టాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా ఫుల్ ఇస్తాం మేము. అవునులే. తీర్థంగా స్వీకరిస్తాం మా బాలయ్య మీద ఉన్న అభిమానంతో. జై బాలయ్య. తీసుకోండి. ఇంకా ఎవరన్నా తీర్థం ఎవరన్నా ఉన్నారా? బాలకృష్ణ గారు ఎలా చూపించారు? సూపర్ గా ఉంది సార్. హిందూయిజం అనేది బాగా చూపించినారు. హైందవ ధర్మం గురించి సనాతనం సూపర్. ఇట్లా సినిమా ప్రతి ఒక్క కుటుంబం వచ్చి అందరూ చూస్తే చాలా బాగుంది. ఫ్యామిలీ క్లైమాక్స్ బాగుందా? ఇంటర్వెల్ బాగుందా? టోటల్ గా మూవీనే బాగుంది. శివుని చూడాలంటే సినిమాకి రండి. శివుడే బాలకృష్ణ అంటే శివుడే. బాలకృష్ణ అనే శివుడు. విలన్ ఎలా చేశాడు? పక్కన పెట్టు. బాలకృష్ణ శివుడు. సూపర్ హిట్ కొట్టాడు మళ్ళా. మాదే ఇంకా ఇప్పుడు మారం ఇంకా పులి కొట్టినాడు శివుడు తాండం ఆడినాడు. సరే బాగుందా సినిమా? మళ్ళీ పోతారా? మళ్ళా వెంటనే పోతాం. ఎన్నిసార్లు ఎవరు చేయలే. ఇన్ని సినిమాలు నేనాడు కానీ ఆ రోజు శ్రీకృష్ణుడు ద్రౌపది చీరల పేరుకి ఇట్టున్నది కానీ అదే దేవుడే. చెప్పండి ఎట్లుంది? చెప్పండి. సూపర్ ఉంది బ్రో. ఏంటి హైలైట్స్? ఏం సినిమాకి హైలైట్స్? అంతా శివతాండవమే. శివుడు తప్ప వేరేది ఏమి ఉండదు. ఓకే. ఓన్లీ మన సనాతన ధర్మాన్ని కాపాడేదానికోసం శివుడు వస్తే సినిమా అట్లుంది. ఎక్సలెంట్ ఉంది. ఎక్కడ తగ్గల సినిమా అయితే? అస్సలు తగ్గల. ఓకే. అలా బోయపాటి బాలకృష్ణ బంపర్ హిట్ అయితే ఎక్సలెంట్. ఇలాంటి కాంబో ఇంకా రావాలని కోరుకుంటున్నాను. మీకు ఏం నచ్చింది? ఇంటర్వెల్ ఫైట్ హైలైట్ ఇప్పుడు ఈ జనరేషన్ లో సినిమా అవసరం. ఓకే, కంపల్సరీ అవసరం అందరికి. ఇంటర్వెల్ హైలైట్ అయ్యి కాపాడాలంటే ఇలాంటి సినిమా రావాలా, ఉండాలా. బాలయ్య తప్ప ఎవరు ఇలాంటి సినిమా తీయలేరు. చెప్పండి. ఫ్యాన్ జరిగింది హైలైట్. ఇట్రండి మ్యాన్స్ రోజ్ బాలయ్య కాదు, ఫ్లాష్ మ్యాన్ బాలయ్య. శివుడే బాలయ్య, శివుడే బాలయ్య, శివుడే బాలయ్య, శివుడే బాలయ్య. థ్యాంక్ యూ. సూపర్. ఎలా బాలకృష్ణ గారు అపిరెన్స్ ఎట్లుంది? సూపర్ గా ఉంది. శివుని వేషం సూపర్ గా ఉంది. బాగా సూట్ అయింది. బాగా సూట్ అయింది. జై బాలయ్య. వైబ్రేషన్ థియేటర్ అంతా వైబ్రేషన్. థియేటర్ అంతా వైబ్రేషన్. రైట్. చూడాలండి ఇట్లా ఫిలిం సనాతన ధర్మ ఫాలో చేయాలంటే చూడాలి ఫిలిం. థ్యాంక్ యూ. నటనలో మించిన హీరో ఎవరు లేరు. జై బాలయ్య, జై బాలయ్య, బోయపాటి సీను నందమూరి బోయపాటి సీను 100%. మధ్యలో చలికాలంలో తీసేవాడు ఎవడన్నా సినిమా ఉంటే బాడీ వేడెక్కాలంటే బాలయ్య బాబు గారి సినిమా చూడాలి. లేదంటే మ్యాచ్ తాగాలి. బాడీ వేడెక్కాలంటే 100% గ్యారెంటీ. 100% ఆయన దిష్టి తీసినాడంటే మామూలుగా వైరల్ కాలేదు. అది ప్రతి ఒక్క షాట్ మామూలుగా లేదునా. ఆయన అభిమానుల దిష్టి కూడా పోవాలి. అది 100% భారీగా ఉంటాయి సినిమాలో. హైందవ సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలా. అదే సినిమా. హిందూ ధర్మంగా పుట్టినాము, హిందువుగానే చస్తాము, హిందువుగానే జీవిస్తాము, హిందువుగానే పోతాం. ప్రతి ఒక్కరూ కూడా అలానే ఉండాలని చూపించాడు సినిమాలో.
లో. అది ఆ విజువల్స్ ఉంటాయి, మామూలుగా ఉండవు అవి. అంటే తమన్ గారు అఖండాకి వేరే లెవెల్ ఇచ్చారు, తమన్ గారు అఖండాకి వేరే లెవెల్ ఇచ్చారు, అఖండ 2కి వేరే లెవెల్ ఇచ్చాడు. ఇంకా ఓకే. అప్పుడంటే చిన్న బాటిల్తో తాగాడు, ఇప్పుడు పెద్ద బాటిల్ తాగాడు. అంతే, బోత్ ఆర్ నాట్ సేమ్. అప్పుడు చిన్న బాటిల్, ఇప్పుడు పెద్ద బాటిల్, బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే. అప్పుడు కల్తీ సరుకు, ఇప్పుడు ఒరిజినల్ సరుకు. సరుకు ఇప్పుడు ఒరిజినల్ సరుకు, బోత్ ఆర్ నాట్ సేమ్. సేమ్. బాలయ్య బాబు గారిని చూస్తే సాక్షాత్తు ఆ పరమశివుణ్ణే చూసినట్టుంది. ఓకే ఓకే. అది టెంకాయ తోపు, మామిడి తోపు. బాలయ్య బాబు తెలుగు ఇండస్ట్రీ తోపు. 100% 100% బాలయ్య బాబు తెలుగు ఇండస్ట్రీ తోపు. ఇప్పుడే ఇంటర్నేషనల్ లెక్క అడుగు పెట్టాడు బాలయ్య. ఈ వయసులో కూడా ఇంటర్నేషనల్ పర్మిట్ బాలయ్యకి వచ్చింది. ఇంటర్నేషనల్ పర్మిట్ బాలయ్యకి 100%. ఏది చేసినా అడుగు పెట్టాడు. ఆయనకే సాధ్యం. ఏది చేసినా ఆయనకే సాధ్యం. కళ్ళకాయతో డిస్ట్రిక్ట్ చేయడం ఏందన్నా మామూలుగా లేదు. అది ఆ షాట్ మామూలుగా లేదు. అది మాత్రమే పిచ్చి పీక్స్ కే. టెంకాయతో తీస్తారు, గుమ్మడికాయతో తీస్తారు, నిమ్మకాయతో తీస్తారు. ఒక మనిషితో డిస్ట్ తీస్తున్నాడు అంటే అదే హైలైట్ సినిమాకి. మిగతా యాక్టర్స్ ఎలా ఉన్నారు? మిగతా యాక్టర్స్ కూడా భారీగా చేశాడు. ఎవరు విలన్ కూడా భారీగా చేశారు. జాజికాయ సాంగ్ ఉంది, జాజికాయ సాంగ్ ఒకటి చాలు సినిమాకి. జాజికాయ సాంగ్ ఒకటి చాలు సినిమాకి. సినిమాలో ఏమీ కనపడదు ఆ సాంగ్ కి. అది ఆ విజువల్స్ కూడా అట్టుంటాయి. ఫస్ట్ హాఫ్ హైలైట్, సెకండ్ హాఫ్ హైలైట్. సెకండ్ హాఫ్ అబారా దిగితే సాక్షాత్తు ఆ పరమశివుడే దిగుతాడు. సాక్షాత్తు ఆ పరమశివుడే దిగుతాడు. బోయపాటి సీనుకి ఖచ్చితంగా ఆ పరమశివుడు ఆవహించినాడు కాబట్టి ఇలాంటి స్టోరీ రాశాడు. రాజమౌళి గారు కూడా నాకు దేవుడి మీద నమ్మకం లేదని చెప్పినాడు. ఈయన నమ్మకంతో సినిమా తీసినాడు. దేవుడిని మనం నమ్మాలి అని సినిమా తీశాడు. అది వేరే లెవెల్లో ఉండదు సినిమా. అది డిసెంబర్లో చలిని కూడా వేడితో ముంచేస్తున్నాడు బాలయ్య. ప్రతి థియేటర్ని కలకలలాడిస్తున్నాడు బాలయ్య. బాక్స్ ఆఫీస్ అంటే బాలయ్య. సంక్రాంతి ముందే వచ్చేసిందా? అన్నిటికంటే ముందే బాలయ్య వస్తే సంక్రాంతి అంటే బాలయ్య. మళ్ళీ దాన్ని వేరు చేసి చూడకూడదు. ప్రతి సినిమాతో ప్రతిసారి ఉత్సాహంతో వస్తున్నాడు బాలయ్య. బోయపాటి బాలయ్య అంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఒక మార్క్ ఒక సెన్సేషన్. మళ్ళీ ఎన్ని సినిమాలైనా బాలయ్య బోయపాటి బాలయ్య కాంబోని వేరు చేసి చూడలేం. ఎన్ని సినిమాలు వచ్చినా అంతే బంపర్ హిట్ తో కొడతాయి. ప్రతిసారి అదే హిట్, సేమ్ టు సేమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు రెండోసారి పోతున్నాం మేము. మళ్ళీ పోతున్నారు ఇప్పుడు. వెరీ గుడ్. లెజెండ్ నందమూరోళ్ళు ఏమన్నా కానీ తగ్గరు. నందమూరోళ్ళు వాళ్ళతో పోటీ పడితే ఎవరు కానీ ఉండరు. ఇంకా అంతే, నందమూరోళ్ళతో పోటీ పడకూడదు. ఇంటర్వెల్ షాట్ అయితే ఖచ్చితంగా 100% గూస్ బంప్స్ ప్రతి ఒక్కరికి. నరాలు లేపినాడు బోయపాటి సీను. షాట్ మామూలు గూస్ బంప్స్ రాలేదు. 20 నిమిషాలు ఒక ఫైట్ ఉంటది, క్లైమాక్స్ ఇంటర్వెల్ లో. ఆ రెండుతో సినిమా అస్సలు ఏమీ కనపడదు. వేరే లెవెల్లో ఉన్నాయి ఆ ఫైట్. బోయపాటి కెరీర్ లోనే బెస్ట్ ఫైట్. బోయపాటికి నందమూరి బోయపాటి కెరీర్ లోనే ద బెస్ట్ ఆఫ్ మూవీ ఇంటర్వెల్ ఫైట్ అఖండ 2. శివుడి గెటప్ ఈయన తప్ప ఎవరు ఊహించుకోలేమా? శివుడి గెటప్ ఎవరిని ఊహించలేము. నందమూరి బాలయ్యని మాత్రమే ఊహించుకోగలము. ఆయన మాత్రమే ఇలాంటి పాత్ర చేయగలడు. ఎవరికి సెట్ కాదు. అప్పట్లో వాళ్ళ నాన్న నందమూరి తారక రామారావు గారికి అప్పట్లో సరిపోయింది. అప్పట్లో ఆయన దేవుడు, రాముడు కృష్ణుడు ఆయన. ఇప్పుడు సాక్షాత్తు ఆ పరమశివుడే ఆవహించాడు మన బాలయ్య, మన నందమూరి బాలయ్యకి. వయసుకు తగ్గ పాటలు చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీని మరింత ముందుకు పంపిస్తున్నాడు బాలయ్య. మామూలు జెన్యూన్ గా చెప్పాలంటే పెద్ద హీరోలందరూ మళ్ళీ హీరోయిన్లతో వాళ్ళతో కాకుండా రొమాన్స్లతో కాకుండా ఆయన ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ చేసుకుంటూ ఆయన ఏజ్ తగ్గట్టు చేస్తున్నాడు. మెయిన్ అదే ఆయన కాన్సెప్ట్. ఆయనకి ఏజ్ ఎక్కువ లేదు. నందమూరి బాలయ్యకి ఏజ్ ఎక్కువ లేదు. చాలా తక్కువగా కనిపిస్తాడు మా బాలయ్య. ఆయన కొట్టే షాట్స్ సింహం అడుగు ఎన్ని కేసిందంటే 100 అడుగులు ముందుకు వేసింది. ప్రతి హీరో కూడా 1 కాళ్ళకి రావాల్సిందే. ఈయన మించిన హీరో లేడు. మొన్న మెయిన్ చెప్తాను చూడు. మొన్న సినిమాకి వచ్చాం, గేట్ దగ్గరికి ఆపేశారు. సినిమా ప్రీమియర్ షోకే వచ్చినాం. సినిమా లేదని చెప్పి పంపించేశారు ఇక్కడ బోర్డు పెట్టి. మాకు ఎంత బాధ వేసిందంటే, కానీ మేము బాధ వల్ల సింహం 4 అడుగులు వెనక్కేసిందంటే గర్జించి దూకడానికే
4 అడుగులు వెనక్కేస్తే అది గర్జించి దూకడానికే అని ఈ రోజు నిరూపించాడు బోయపాటి. అవునులే. అది బాలకి దేవుడు నిర్మించాడు. అన్న, సంక్రాంతి 12 సంక్రాంతి సినిమా సంక్రాంతి ముందుగానే ఇదే బాలయ్య, ఈ సంవత్సరం బాలయ్య శకం. సంక్రాంతి ఎప్పటికీ బాలయ్య రికార్డు. ఎప్పుడు సంక్రాంతి మొగుడు ఎవరంటే బాలకృష్ణ అంటున్నారు. కానీ సంక్రాంతికి 1 నెల ముందురే సంక్రాంతి మొగుడు అయిపోయాడు. మొగుడే ఇప్పుడు క్రిస్మస్ మొగుడే, క్రిస్మస్ కి మొగుడే, అన్నిటికీ మొగుడే. వాడే మా బాలయ్య. ప్రతి ఒక నెల ముందే వచ్చేసాడు సంక్రాంతి మొగుడు. ఓకే. ఖచ్చితంగా బాలయ్య. సంక్రాంతి మొగుడు ఎవరంటే బాలయ్య అని చెప్తాండ్రి. ఎప్పుడైనా ఏ సంవత్సరం అయినా. కానీ 1 నెల ముందు ఇంకానే మొగుడు అయిపోయాడు. జనవరి 1st కి జనవరి 1st కి సంక్రాంతికి ఖచ్చితంగా సినిమా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆదరిస్తారు. హిందువుగా పుట్టినోడు మాత్రం ఖచ్చితంగా ఆదరిస్తాడు ఈ సినిమా. ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. ఎవరికి భేదాలు లేవు. మనం ఎంత మంది రాజకీయాలు చేసుకున్నా ఈ ముందు ఏమీ పనికిరా. కొంతమంది చూస్తారు. వాళ్ళు అమ్మ ఆయన పేరు ఉండదు కాదు. రికార్డ్ సార్ బాలయ్య గారి పేరు మీద కాదు. మాకు తొక్కద్దు. అవునండి. మా బాలయ్య మా సినిమాలో, బాలయ్య. సినిమాలో. సినిమా చాలా బాగుందండి. చాలా బాగుంది. అసలు ఎన్నోసారి మీరు పోవడం? ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం బాగుంది. చాలా బాగుందండి. అసలు బోయపాటి గారు మీ మీద పెట్టిన నమ్మకం, ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని 200% నిలబెట్టాడండి బోయపాటి గారు. కాల ఎగరేస్తున్నాం. ఓకే. నందమూరి లెగసీ. ఓకే. బాలయ్య గారు అంటే ఒక లెగసీ. అక్కడ మించి ఇచ్చాడు. అక్కడ మించి వచ్చాడండి. బెస్ట్ ఈ సంవత్సరానికి బెస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం ఇది. ఓకే. బోయపాటి గారు మేము అనుకున్న దానికన్నా ఇంకా చాలా ఎక్కువ ఇచ్చారు ఎక్స్పెక్టేషన్స్. మంచి ఇప్పుడు హిందీలో అంతా బాగా కనెక్ట్ అయితే అసలు మంచి క్రోర్స్ వస్తాయి. మంచి డబ్బులు వస్తాయి కనెక్షన్ అండి. మంచి కలెక్షన్స్ వస్తాయి పక్క. ఈ వయసులో కూడా బాలయ్య గారు వరుసగా 5 కొట్టడం ఆయనకి సాధ్యమే. మిగతా వాళ్ళకి ఎవరు సాధ్యం కాదు. వరుసగా 5 హ్యాట్రిక్ ఎమ్మెల్యే ఆయనకి సాధ్యం. ప్రొడ్యూసర్స్ హీరో సాధ్యం. జై బాలయ్య. జై బాలయ్య. He's అన్స్టాపబుల్. ఇంకా ఆయన తీస్తూనే ఉంటాడు, వస్తూనే ఉంటాడు. ఆయనకి సాధ్యం రికార్డింగ్ ఎవరికి సాధ్యం కాదు. థ్యాంక్ యూ. ఈ సినిమా ప్రతి ఒక్క హిందూకి కూడా మైండ్లోకి ఎక్కే సినిమా. దేవుళ్ళు లేరు అని నమ్ముతారు చూడు. దేవుళ్ళు లేరు అనే వాళ్ళకి దేవుడు ఉన్నాడు అనే దానికి నిదర్శనం ఈ సినిమా. 100% అది చూపించాడు క్లారిటీగా ఈ సినిమా. నువ్వు కొంతమంది ఎవరో దేవుళ్ళు లేరు, మేము వేరే దాంట్లోకి వెళ్ళిపోతున్నాము అని మైండ్లోకి ఎక్కించుకునేది కాదు. నువ్వు హిందువుగా పుట్టినావు, నీ దేవుడు ఉన్నాడు. నువ్వు రా అంటే రాడు దేవుడు. నువ్వు రా అంటే రాడు దేవుడు. నువ్వు తెలుసుకోవాలా, నువ్వు వేచి ఉండాలా. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు వేచి ఉంటేనే నువ్వు అన్నిటికీ కూడా సిద్ధమయ్యి బాధలు ఓపికగా ఉంటేనే నీకు దేవుడు కనిపిస్తాడు. కనపడతాడు ఖచ్చితంగా 100% కనిపిస్తాడు. ఆ సందర్భం వస్తుంది. అలా వస్తుంది అనేది కాన్సెప్టే ఈ సినిమా. నందమూరి బోయపాటి ఖచ్చితంగా ఒక 500 కోట్లు 600 కోట్లు కన్ఫర్మ్ గా వస్తుందని అంచనా వేస్తాను. ఆయన కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ఆయన కెరీర్ లో. అది 300 కానీ 400 కానీ 500 ఎంతైనా కానీ అన్ని సినిమాల కన్నా ఈ సినిమాలో కలెక్షన్స్ మించిపోతాయి. ఆయన కెరీర్ లో ఈ సినిమా ఒక మంచి సినిమా మైల్స్టోన్ అయిపోతుందండి. ఆయన అభిమానులకి కొత్త విషయాలు తెలియజేస్తున్నాడు. సనాతన ధర్మంపై కొంతమంది తెలియదు. సనాతన ధర్మం గురించి అందరికి తెలియజేస్తున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. దానివల్ల ఇది చాలా బిగ్ హిట్ అయిపోతుంది నేను ఆశిస్తున్నాను. బాలయ్య ఫ్యాన్స్ అందరూ ఆశిస్తున్నారు. జై బాలయ్య. జై బాలయ్య. మన భారతదేశంలో పుట్టినవాడు కాషాయం ఎలా ధరిస్తాడంటే ఈ సినిమాలో ఒక నిదర్శనం చూపించిన యూనిఫామ్ అది. మన ధర్మం మనం ధర్మంగా ఆచరించేది మన కాషాయం. దాని గురించి కూడా సినిమాలో మంచి పాయింట్స్ ఉన్నాయి. చాలా పాయింట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ చూడాలి. మెయిన్ చిన్నపిల్లలు కూడా ఇలాంటివి చూపించి ఇట్లాంటివి తెలియాలి. ఈ ఫైట్స్ యాక్షన్ కన్నా కూడా ధర్మం చెప్పడము, మన గుళ్ళు గురించి, హైందవ సనాతన ధర్మం గురించి తెలియజేయాలి మనము. చిన్న పిల్లలకు కూడా అవి చూపిస్తేనే వాళ్ళు ముందుటికి దాన్ని తీసుకుపోతారు. ముందు తరాలకి. ఇప్పుడు మన తరం అయిపోయింది. తరాలు మన తరం కాదు. మా తాత ముత్తాతలు వాళ్ళ తాతలు పుట్టక ముందు ఇంకా కూడా అసలు బార్డర్లు ఏమీ లేవు. ఉండేది ఒకటే, అందరికీ ఉండేది ఒకటే. బార్డర్లు లేవు, ఉండేది ఒకటే. అంతా మళ్ళీ మనం సృష్టించుకోండి. బార్డర్ లో వాడు ఆ క్యాస్ట్, వీడు ఈ క్యాస్ట్, అది నా బార్డర్, ఇది నీ బార్డర్ అని సృష్టించుకోండి.
దానికి ముందు శివుడు ఉన్నాడు కదా, అది సినిమా. అంటే అందరి ధర్మం ఇది. అందరి ధర్మం, సనాతన ధర్మం అంటే అందరి ధర్మం ఇది. అందరి ధర్మము. 100% సినిమాలో విజువల్స్ చూసాం. అదే నా హైలైట్. హైందవ సనాతన ధర్మం గురించి చెప్పినాడు బోయపాటి. చాలా అంటే చాలా ఆనందం వేసింది. ఒక హిందువుగా పుట్టినందుకు చాలా గర్విస్తాను నేను. ఒక తల్లి సెంటిమెంట్ ఉంది నా, ప్రతి ఒక్కరు థియేటర్లో ఏడ్చేస్తారు. తల్లి సెంటిమెంట్ అట్లుంది. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అని చెప్పింది కూడా బాలకృష్ణనే. అది ఈ సినిమాలో నిరూపించినాడు. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి అని నిరూపించాడు ఈ సినిమాలో. సాక్షాత్తు పరమశివుడే దిగొచ్చి చూపిస్తాడు సినిమాలో. అంత బాగున్నది. అంటే ఇప్పుడు ఏంటి ఇలాంటి యాక్షన్ చేయాలంటే బాలకృష్ణ వల్ల ఎవరు చేయలేరు. ఓకే, ఏమి మెయిన్ గూస్ బంప్ సీన్స్ ఇంటర్వెల్ ముందు ఉన్నాయంటే ఫైట్స్ బాగున్నాయి. అంటే ఎవరు చేసినా అది ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది. అదే మన బాలకృష్ణ చేస్తే హీరోగా అనిపిస్తుంది. అవును, ఆయనకే హీరోయిజం. అతనికి బోయపాటి శివునికి ఒక అఫెక్షన్ అనేది ఉంది. బాండింగ్, బాలకృష్ణ బతికిన రోజులు, బోయపాటి బతికిన రోజులు, వీళ్ళిద్దరు సినిమాలు ఇప్పటికీ ఫ్లాప్ కావు, హిట్ అయితేనే ఉంటాయి. అది కాంబినేషన్ మళ్ళీ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఖచ్చితంగా ఉందా? పార్ట్ 3 ఉందా బ్రో? పార్ట్ 3 ఉందా? పార్ట్ 3 ఏం చెప్పలేదు. ఉండొచ్చు. సాక్షాత్ ఆ పరమశివుడు వచ్చి చేశాడండి తాండవం, అఖండ తాండవం. చాలా బాగుందండి సినిమా. ఏందబ్బా ఎట్లుంది మీ బాబాయ్ సినిమా అఖండ 2? మా బాబాయ్ సినిమా ఎప్పుడు వచ్చినా అసలు బోయపాటి బాబాయ్ అంటేనే ఇంకా అది వేరే లెవెల్ సినిమా. కానీ మరి ఇంతలా చేసిన అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదునా. ఏదో మొన్న విషయాన్ని సినిమా ఆపేద్దామని చూసినారు, అవన్నీ కుదరవునా. బాలయ్య సినిమా ఆపాలంటే ఎవరి వల్ల కాదు. ఆ రోజు ఏదో ఆపినారు, ఎన్నో ఏళ్ళు లేదు వాళ్ళకి, ఇప్పుడే ఇవన్నీ కట్టేసినాయి. కానీ దానికి ఏదో ఉన్నాయి, ఒప్పుకున్నారు, ఇవన్నీ కట్టేసినారు. మొత్తానికి సినిమా రిలీజ్ మళ్ళీ గట్టిగా వచ్చినాడు కదా, ఎంత గట్టిగా వారమే వారంతోనే వచ్చినాడు. మామూలు ఏదైనా సినిమా పోస్ట్పోన్ అయితే నెల టైం తీసుకుంటారు. ఆకి ఇన్ని సినిమాలు ఉన్నా కూడా మళ్ళీ దిగినారంటే అది అంత నమ్మకం పెట్టుకునే వీళ్ళు సినిమాకి దిగినారు. అవును, అంత బాగుంది. అసలు బాగుండేది ఏది బాగుంది. అన్ని సినిమాలు పక్క వెళ్ళిపోయినాయి కదా ఈయన వల్ల. ఎన్ని సినిమాలు కట్టి వస్తున్నాయి, వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. అదే 1 వీక్ ఉంది, అందరికి కరెక్ట్ సరిపోయింది. వాళ్ళు అట్లా 14 days వాళ్ళు 20 రోజులు అట్లా చేశారు కాబట్టి అలా అయిపోయింది. అంటే కథపరంగా ఎలా ఉంది? సనాతన ధర్మం గురించి ఎక్కువ చెప్తున్నారు అందరూ. సనాతన ధర్మం గురించి బాగా చెప్పినా ఎవడైతే కరెక్ట్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ VFX బాగా హ్యాండిల్ చేశాడు బోయపాటి. ఆయన ఏదైనా హ్యాండిల్ చేయాలంటే బల్ల హ్యాండిల్ చేశాడు. రాత్రి నాకైతే కదా సీట్లో ఎవరైనా పాటలకి వేస్తారు నా సీట్లలో నుంచి, ఇక్కడ ఫైట్లకు కూడా వేస్తాను. ఆ పక్కన ఫైట్లు పెట్టాడు నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదినా సంపేయండి ఆయన యాక్టింగ్ సరైన మించింది. బోయపాటి ఎవరైనా విలన్ గా హీరో వాడాలంటే బోయపాటినే ఫస్ట్. ఈ TFI లో బోయపాటి నుంచి ఎవరు లేరు. ఆయన ఎలివేట్ చేసినట్టు ఎవరు చేయరు. ఇది ఇంకా పాన్ ఇండియా లెవెల్ హిందీలో బాగా ఇది చేసుకుంటున్నా. పాన్ ఇండియా ఇంకైతే శివుని భక్తులు చెప్పనవసరంగా వాళ్ళు ఇంకా ఇంతే దేవశలు అయిపోతారు. వేరే అమ్మ బీజిఎం నాది తమ్మనన్న ఆన్ డ్యూటీ, నందమూరి తమన్ వేరే లెవెల్ సినిమా. ఆమె క్యారెక్టర్ కూడా బాగుంది, కూతురు క్యారెక్టర్ కూడా బాగుంది. ప్రతి ఒక్కటి బాగా హ్యాండిల్ చేసిన. కొంతమంది ఏమంటారు ఫస్ట్ హాఫ్ లాగ్, స్టోరీ టెల్ చేయాలంటే కొంచెం ఉంటుంది కదా, కొంచెం తీసుకెళ్ళాలంటే స్టోరీకి చెప్తా ఉంటారు. అందుకు ఎక్కడ కానీ లాగలేదు. ప్రీమియర్కి 600 పెట్టినారా నైట్. నాకైతే కదా ఇంటర్వెల్కి 600 వర్త్ అనిపించేది. 1500 పెట్టినా కూడా చూసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఊరికే కాంట్రవర్సీలు చేసుకుంటూ ఉంటారు. కానీ సీనియర్కి 600 ఎందుకు పెట్టేది? మామూలు స్టార్ హీరోలకి అయితే పెడతారు, సీనియర్ 600 ఎందుకు పెట్టేది అంటారు. ఇంత ఉంది కంటెంట్ ఇంత ఉంది కాబట్టి అంత పెట్టినారు. ఊరికే పెట్టరు కదా ఇప్పుడు వాళ్ళు కూడా. అది సినిమా కంపల్సరీ వర్త్ అది. ఇప్పుడు 200 టికెట్ కాబట్టి ఇంకా హ్యాపీగా 2 సార్లు సంక్రాంతి వరకు వస్తుంది సినిమా. దమ్ముంది. ఇంకా సంక్రాంతి వెళ్ళంటే ఇంక మిగతా సినిమాలంతా ఇదగి పెట్టాయి. సినిమా అంటే చాలా బాగుంది. 1 man షో, 1.5 month ఆల్మోస్ట్ అన్స్టాపబుల్. బాలయ్య 1 man షో. ఇంకొస్తారు నా పల్లెల నుంచి, అక్కడి నుంచి, కర్ణాటక నుంచి, ఎక్కడి నుంచే వస్తారు. ఎందుకంటే మన మదనపల్లికి అంత బేస్ ఉంది, అంత క్రౌడ్ ఉంది కాబట్టి మనకి కరెక్ట్ మన సినిమాలు చేయడానికి అంత దమ్ము ఉంది కాబట్టి ఎక్కడి నుంచో సినిమాలకు వస్తారు. అది బాగుంది. నా సినిమా అయితే వేరే లెవెల్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేం మనం. మా నందమూరి బాలయ్య ఫస్ట్ టైం చేయని సినిమాలో అఖండ 2లో తల్లకాయతో దిష్టి తీశాడు. తల్లకాయతో ఎవరు కూడా ఇప్పటి వరకు దిష్టి తీలా. కడుపు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా నీకు దిష్టి తగిలేయిందని టెంకాయతో తీయడం జరిగింది, నిమ్మకాయలతో తీయడం జరిగింది. ఫస్ట్ టైం తలకాయతో దిష్టి తీయడం జరిగింది. ఆయన అభిమానులు ఆయన కోసము ఆయన బ్రాండ్తో దిష్టి తీయడం జరుగుతుంది. నందమూరి తమ్మనికి, నందమూరి బోయపాటికి, నందమూరి బాలయ్యకి
ఎవరి దిష్టి తగలకూడదు, ఆయన అభిమానులకి 100% ఎవరి దిష్టి తగలకూడదు. ఇదే మా విన్నపం. ఎవరు తప్పుగా అనుకోవద్దు దయచేసి. రైట్.